ప్లీజ్ ధరణి. నువ్వు శ్రీను ఫ్రెండ్గా ఉన్నంత కాలం నిన్ను జనని కలపలేను. అయినా నువ్వు శ్రీనుని వదిలేయి, వాడు ఒక పెద్ద రౌడీ. వాడితో నువ్వు విడిపోతే నిన్ను జనని ఖచ్చితంగా కలుపుతాను. వసే, నన్ను వాడిని దూరం చేయాలని చూస్తావా? నిన్ను చంపేస్తే పీడపోతుంది. అన్నా అన్నా ఓరా. రే, అన్యాయంగా నా కూతురు మొహం మీద యాసిడ్ పోసి ఇప్పుడు చంపాలని చూస్తావా? ఇంకొక్కసారి నా కూతురు జోలికి వస్తే చంపేస్తా. ఎందుకమ్మా నాకు చెప్పలేదు? ఇంతేనమ్మా ఈ నాన్నని అర్థం చేసుకున్నది. సారీ నాన్న, నిజం తెలిస్తే మీకేమవుతుందో అని భయపడ్డాను. ఈ ప్రపంచమంతా నేను కాదన్నా, నీకు నేనున్నానమ్మా. ఎంత డబ్బు ఖర్చైనా సరే నీకు సర్జరీ చేపించి నిన్ను మామూలు మనిషిలా నేను చేస్తానమ్మా. ఏ కూతురి జీవితంలో అయినా తన మొదటి హీరో తన నాన్నే. అలాంటి నాన్నే మన పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు.